సముద్ర గర్భం నుంచి అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో K5 అణ్వస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి సత్తా చాటింది. 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. భారత నౌకాదళానికి త్వరలోనే ఈ క్షిపణులు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు కొన్ని దేశాలకు మాత్రమే జలంతర్గాముల నుంచి అణ్వస్త్ర క్షిపణులు ప్రయోగించే సామర్థ్యం ఉంది. వాటి సరసన భారత్ చేరింది. సుదూర లక్ష్యాలు ఛేదించే క్షిపణిని భారత్ తొలిసారి సముద్ర గర్భం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. మధ్యశ్రేణి K5 RPT క్షిపణి ప్రయోగాన్ని విశాఖ తీరానికి దగ్గరగా బంగాళాఖాతంలో నిర్వహించినట్లు భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO చీఫ్ VK సారస్వత్ ప్రకటించారు. పరీక్ష విజయవంతం కావడంతో భూ, వాయు, సముద్రం నుంచి క్షిపణి ప్రయోగించగల సామర్థ్యాన్ని భారత్ సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని K5 క్షిపణి ఛేదించిందని DRDO స్పష్టం చేసింది. దీని గమనాన్ని రాడార్లలో నిశితంగా పరిశీలించామని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈ క్షిపణి లక్ష్యాన్ని తాకిందని తెలియజేసింది. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఇంతకుముందు 10 సార్లకు పైగా ఈ క్షిపణిని పరీక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. భారత నౌకాదళంలోకి త్వరలోనే అందుబాటులోకి రానున్న దేశీయ అణుజలాంతర్గామి INS అరిహంత్ కోసం K5 క్షిపణిని రూపొందించినట్లు DRDO చీఫ్ సారస్వత్ వెల్లడించారు. BO5 అనే పేరుతోనూ పిలుస్తున్న ఈ క్షిపణిని భారత రక్షణ పరిశోధనా సంస్థ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల DRDLలో రూపొందించారు. ఇది విజయవంతం అవడంతో జలగర్భం నుంచి కూడా క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. K5 క్షిపణి విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి AK ఆంటోనీ అభినందనలు తెలిపారు. ఈ క్షిపణి రక్షణ రంగానికి శుభసూచకమని, ఇది భారత చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని నిపుణులు విశ్లేషించారు. DRDO నీటి నుంచి ప్రయోగించే క్షిపణులు మరిన్ని అభివృద్ధి పరుస్తోంది. 750 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల K15, 290 కిలోమీటర్ల రేంజ్ కలిగిన బ్రహ్మోస్ క్షిపణులు తయారీ దశలో ఉన్నాయి.